సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఓ సీనియర్ హీరోయిన్ పదే పదే వ్యభిచారం చేస్తూ బుక్ అవుతుండడంతో హాట్ టాపిక్ అయింది. సుకన్య అందరికీ గుర్తుండే ఉంటుంది. 1990 దశకంలో సౌత్లో పలు భాషల్లో అగ్ర హీరోలతో సినిమాల్లో నటించిన ఆమెకు అప్పట్లో మంచి హోమ్లీ ఇమేజ్ ఉండేది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తుంది. బాలయ్యతో అధినాయకుడితో పాటు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలో సుకన్య మహేష్ తల్లిగా, జగపతి బాబు వైఫ్గా మంచి పాత్రలో నటించింది. అలాంటి సుకన్య ఇటీవల పదే పదే వ్యభిచారం కేసులో బుక్ అవుతుంది. సుకన్య 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు వ్యభిచారం కేసులో బుక్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే సుకన్య ఇటీవల తన మాజీ లవర్తో కలిసి గోవాలో ఓ హోటల్ రూమ్లో ఉండగా పోలీసులకు దొరికిపోయింది. ఈ వీడియోలు సైతం బయటికి రావడంతో సోషల్ మీడియాకు జోరుగా ట్రెండ్ అయింది. సుకన్య ఇలా పదే పదే వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో ఆమె హోమ్లీ ఇమేజ్ ఉన్నవారు సైతం పట్టించుకోలేకపోతున్నారు. సుకన్యకు నటిగానే కాకుండా సింగర్గా కూడా మంచి గుర్తింపు ఉంది. 40 ఏళ్ల సుకన్య ఏడాది క్రితం తన భర్త నుంచి విడిపోయింది. మంచి జీవితానికి అలవాటుపడ్డ ఈమె డబ్బు కోసమే అడ్డదారులు తొక్కుతూ ఈ పని చేస్తుందట. ఈ క్రమంలో కొందరు బడాబాబులకు తన పక్క సుఖం పంచడంతో భారీ డబ్బులు సంపాదిస్తుందట. ఈ క్రమంలో ఆమె తన మాజీ లవర్కు దగ్గరైనట్లు టాక్. కేవలం లగ్జరీ లైఫ్ కోసమే ఆమె అడ్డదారులు తొక్కుతూ డబ్బు సంపాదిస్తుందని స్పష్టమవుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.